హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండీ! మేము విజయనగరం మా మరదలు, మా తమ్ముడు వస్తే వెళ్ళామని. అక్కడ నరిమల్ల అనే ఒక ఊర్లో అయితే రామతీర్థాలని ఇంకో గ్రామం ఉందండి. అక్కడైతే ఈ కొండనైతే చూసామని చెప్పాను కదండీ! ఇక్కడ ఫోటోస్ కూడా చాలా బావుందండి లొకేషన్ అయితే. మేమైతే ఒకసారి ఆగి మరీ ఇక్కడ ఫోటోస్ అయితే దిగామని చెప్పాను కదండీ! అలాగే ఇది కూడా కొండకి ఒక చరిత్ర ఉందంటండి. రామతీర్థాలంటే శ్రీరాముడు, సీతాదేవి గుడి ఉందండి ఇక్కడ. అక్కడ తీర్థాలైతే జరుగుతాయంట. యాత్ర అయితే ఉంటుందంటండి. అలాగే ఈ కొండపైన వచ్చి వాగు ఉంటుందంటండి. ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఇక్కడ కొండకి స్టెప్స్ కూడా ఉన్నాయండి. మీ అందరికీ అర్థమవుతదనైతే ఈ ఊరు మొత్తం ఇలా వీడియో తీసామండి. అలాగే కొండ ఎక్కితే మనకి ఊరంతా కూడా కనిపిస్తుందంటండి. ఇది నెల్లిమర్లకి, రామతీర్థాలకి మధ్యలో అయితే ఉంటుందండి. కొండ అయితే చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బావుందండి. ఫోటోస్‌కి చాలా నప్పుతుంది. ఎవరైనా సరే ఒక్కసారి వెళ్ళినప్పుడు రామతీర్థాలు, రామమందిరం దగ్గరికి వెళ్ళండి. అలాగే ఆ తండ్రిని దర్శించుకోండి. రామమందిరం దగ్గరికి వెళ్ళినోళ్ళు కంపల్సరీ సింహాచలం వెళ్ళాలంటండి. అలాగే సింహాచలం వెళ్ళినప్పుడు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవాలనైతే ఇక్కడ చెప్తున్నారండి. అలా వెళ్తే మంచి జరుగుతుందనైతే ఇక్కడ అంటున్నారు. అలాగే ఈ కొండపైన వాగు ఉందని అంటున్నాను కదండీ! సీతాదేవి, రాముల వారు పైన పాదాలు కూడా ఉంటాయంటండి. మేమైతే రాముల వారిది గుడికి వీడియో అయితే చేద్దామనుకున్నాము. అంటే ఇప్పుడు మాకు టైం లేదండి. ఆ టైంకి గుడి తలుపులు మూసేశారు. అందుకనే వీడియో చేయలేకపోయాము. అలాగే మీ అందరికీ కూడా ఈ కొండ విషయం అయితే మీకు తెలుస్తుందనైతే నేను తెలుసుకొని మీకు చెప్పానండి. ఒక్కసారి మీరు వెళ్ళినప్పుడు ఇలా చూడండి ఎంత బావుందో ఈ ఊరైతే. మిస్ అవ్వొద్దండి. ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. చూడండి మొత్తం లొకేషన్ అయితే చాలా బావుంది చూస్తున్నారా? మాకైతే చాలా నచ్చిందండి. మీ అందరికీ తెలియాలనైతే వీడియో డీటెయిల్‌గా తీసామండి. అంటే మీకు లొకేషన్ చాలా బావుంటదని ఒకసారయితే చూపించడానికైతే వీడియో డీటెయిల్‌గా అయితే ఊరు మొత్తం చూపిస్తున్నామండి. ఊరు సైడ్‌కే రామ మందిరం ఉంటుందండి. రాముల వారు, సీతాదేవి గుడి అయితే చాలా పెద్దదంటండి. కొండ చూస్తున్నారు కదండీ! ఎలా వచ్చిందో మేమైతే ఆ పైకి ఎక్కడానికి కూడా అంటే స్టెప్స్ అయితే ఇటువైపు లేదండి. అటు సైడ్ ఉంటుందంట. వాగు కూడా మనము ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత వెళ్ళడానికైతే ఉంటుందంటండి. ఒకసారి ఈ నెనిమర్ల వచ్చినప్పుడు శ్రీ రామతీర్థాలు అనే ఊరు వెళ్ళండి. మర్చిపోవద్దు. మీకు బయటే కనిపిస్తుందండి. బోర్డు ఉంటుంది. ఓకేనండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్లు అయితే వస్తాయండి. ఓకేనా? బాయ్ అండి.